భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది నాయకులకైతే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలన్నది చాలా బలంగా ఉంది. వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే ప్రేమ ఉన్నటువంటి బీజేపీలోనే ఎదిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు నలుగురు ఐదుగురు ఉంటారు. కానీ తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చి భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడం ద్వారా తాము లబ్ధి పొందాలని కోరుకునే వాళ్ళు ఒక 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కావాల్సి ఉంది. పొత్తు లేకపోతే పోటీ చేయడానికి కూడా నిరాకరిస్తూ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే నేరుగా అధిష్టానం దగ్గర చెప్తే తీసి అవతల పడేస్తారు. కాబట్టి స్థానిక నాయకత్వమైనటువంటి పురంధేశ్వర్ మీద ఆ తరహా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకనినే ఒకవైపున అధిష్టానం ఒక మాట చెప్తే వీళ్ళు మరొక మాట మాట్లాడుతూ కథ నడుపుతూ ఉన్నారు. తాజాగా ఈ నాయకులు అడిగినటువంటిది పొత్తులకు సంబంధించి అమిత్ షా చంద్రబాబుతో ఏం మాట్లాడారు, అసలు ఇంతవరకు చంద్రబాబు ఏమీ మాట్లాడట్లేదు, ఏం చెయ్యాలి మనం అంటే, అసలు మిమ్మల్ని పొత్తుల గురించి ఎవరు అడిగారు, మీకు పొత్తు పెట్టుకుంటామని మేము ఏమన్నా చెప్పామా, మీరే పదే పదే మీడియాతో చెప్తున్నారు పొత్తు మా అధిష్టానం చూసుకున్నది. అసలు మేము ఎప్పుడు చెప్పాం మీకు పొత్తు గురించి మేము మాట్లాడుతున్నామని? మీ పని మిమ్మల్ని చేయమన్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురుతో కమిటీ వేసి అభ్యర్థుల లిస్టులు తీసుకుని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి అట్లా లిస్టులు ఏర్పాటు చేస్తే ఇప్పుడు మీరు వచ్చి పొత్తులకి సంబంధించి లేరు, పొత్తులు కావాలి, ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ నిలదీసింది ఇప్పుడు అధిష్టానం. దాంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోవాల్సిన పని. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోవర్టులు బీజేపీలో ఉన్నోళ్ళు అన్నది పార్టీ అధిష్టానానికి తెలుసు. తెలియనంత అమాయకంగా అమిత్ షాను నరేంద్ర మోడీ ఉన్నారనుకుంటే అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. ప్రస్తుతం ఆ సిచ్యుయేషన్లో వచ్చినటువంటి కాన్సెప్టే ఇప్పుడు చర్చకు వచ్చింది. ప్రస్తుతం చూసుకుంటే పొత్తుల ఎత్తులకి సంబంధించినంత వరకు అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నటువంటి దానికి కారణం అమిత్ షా ఏం చెప్పారో, చంద్రబాబు ఏం చేస్తానన్నారో ఎవరికి తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, అమిత్ షా చెప్పిన షరతుల్ని కాదని ముందుకు వెళ్ళగలిగినటువంటి సిచ్యుయేషన్లో తెలుగుదేశం లేదు. కాదనుకుంటే పొత్తు వద్దనుకోవాలి. కాబట్టినే అడుగైతే ఎటు పడుతుందన్నది పక్కన పెట్టి ముందు మీ పని మీరు చేసుకోమని చెప్పి అధిష్టానం తేల్చి చెప్తోంది.